అందరికీ నమస్కారం. నేను సుధాకర్ పటేల్. మొన్న హోలీ సందర్భంగా ఢిల్లీలో ఒక దుర్మార్గమైన చర్య జరిగింది. మన హిందూ బిడ్డ 25 ఏళ్ల యువకుడు తరుణ్ అనే యువకుడిని కొంత ఉగ్రజాతికి చెందిన వ్యక్తులు చంపేశారు. ఏం జరిగిందంటే, మన హిందూ పాప, ఒక 10 ఏళ్ల పాప హోలీ ఆడుకుంటూ పై అంతస్తులో హోలీ ఆడుకుంటుంది. కింద ఉన్న వాళ్ళ బంధువుల మీద ఆ రంగు చల్లని చెప్పి ఒక బెలూన్లో రంగు వేసి ఆ పై అంతస్తు కిందికి విడిచింది. దురదృష్టవశాత్తు కింద ఒక ముస్లిం మహిళ పోతుంది బురకేసుకొని. ఆ ముస్లిం మహిళ మీద ఆ బెలూన్ పడ్డది. ఆ రంగు పడ్డందుకు ఆ ముస్లిం మహిళ ఆ ఉగ్రజాతికి చెందిన తన బంధువుల్ని, తన చుట్టాలను పిలిపించుకొని 40 మంది ఉగ్రజాతికి చెందిన వాళ్ళు 40 మంది ఉగ్రజాతికి చెందిన వాళ్ళు వచ్చి విచక్షణ రహితంగా ఆ గల్లీలోనే వీళ్ళ బంధువు, ఈ మన హిందూ బిడ్డ పాప వాళ్ళ బంధువు తరుణ్ అనే అబ్బాయి 25 సంవత్సరాల యువకుడు హోలీ ఆడుకుంటూ వస్తుండు. ఈ పిల్లగాడే వేసిన వచ్చుకొని ఈ 40 మంది వచ్చి కూడా ఆ పిల్లగాడి మీద కత్తులతోటి, రాడ్లతోటి విచక్షణ రహితంగా దాడి చేసి చంపేసిర్రు. మరి ఎవరు చేసిర్రు, ఎట్లా పడ్డది అని చెప్పి కూర్చుని మాట్లాడుకుంటూ అయిపోయేది కదా. రంగు పడ్డందుకే చంపేస్తారా? మరి హిందువులు హోలీ ఆడుకుంటున్న విషయం మీకు తెలియదా? దేశమంతా హిందువులు హోలీ ఆడుకుంటారు. మరి ఆ ఒక్కరోజు మీరు ఇంట్లో ఉంటుండే పరిస్థితి? ఆ ఒక్కరోజు మీరు ఇంట్లో ఉండనుంటారు. నేను ముస్లిం సమాజాన్ని చెప్తున్నా, హిందువులు హోలీ ఆడుకునేటప్పుడు మీరు ఒక్కరోజు ఇంట్లో ఉంటే తప్పేంది? హిందువుల పండుగను గౌరవించరా మీరు? పైకి మాత్రం హిందూ ముస్లిం బాయా? ఒక 25 ఏళ్ల యువకుడిని చేతికి అందించిన కొడుకు, ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి అండగా చేతికి అందించిన కొడుకు 25 ఏళ్ల బిడ్డను మీరు చంపేస్తారా? అరే లుచ్చా నా కొడుకుల్లారా, హోలీ రంగు పడ్డతేనే చంపేసిర్రే, హోలీ రంగు మీద పడితేనే చంపేసిర్రే. హోలీ కలర్స్ ఎందుకు అమ్ముతుర్రా మీరు? హోలీ కలర్స్ను ఎందుకు అమ్ముతుర్రా మీరు? చాలామంది ముస్లిమ్స్ హోలీ రంగు అమ్ముతారు. మీరు ఎందుకు అమ్ముతుర్రా మీరు? మా హోలీ రంగు అమ్ముకొని సొమ్ము వేసుకోవాలి. మా హోలీ రంగు వేసుకొని సొమ్ము వేసుకోవాలి. మా ఆలయాలలో ఉద్యోగాలు చేయాలి. మా హిందూ ఆలయాల్లో ఉద్యోగులు ఎవరిని వీక్టని చేస్తుర్రా? మా పీకటానికి చేస్తుర్రా ఉద్యోగాలు? మా హిందూ ఆలయాలలో మా పీకటానికి మీరు ఉద్యోగాలు చేస్తుర్రా? అంటే మా ఆలయాలలో ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించుకోవాలి. కానీ మా దేవుని బొట్టు మీ మీద పడితే మీరు అది చంపుతారా మమ్మల్ని? మమ్మల్ని ఏంద్రా మీ బల్పు? ఏంద్రా అసలు మీ భావజాలం ఏంద్రా? అసలు మీ డిఎన్ఏ ఏంద్రా? అసలు మీ డిఎన్ఏ ఏంది అంటున్నా? మా గుడి ముందు మీరు పూల షాపులు పెట్టుకోవాలి. మా గుడి ముందు, మా గుళ్ళో ఉద్యోగాలు చేయాలి. మా కొండపైన ఇల్లు కట్టుకొని ఉండాలి. కానీ మా బొట్టు మీద పడితే చంపేస్తారు. అరే ఏం రాక్షస జాతర మీది? జాతి? రావణాసురుని జాత మీది? అరే ఏందిరా మీరు? చంపేస్తారా మీరు? హోలీ రంగు మీద పడితే చంపేస్తారా మీరు? పైకి మాత్రం హిందూ ముస్లిం బాయ్ ఏందిరా? పైకి మాత్రం హిందూ ముస్లిం బ్యానర్లు కడతారా కరీంనగర్లో? ఇక్కడ శ్రీరామనవమి యాత్ర జరిగినా, ఇక్కడ హిందూ యాత్ర ర్యాలీ జరిగినా టవర్ సర్కిల్ మాత్రం హిందూ ముస్లిం బాయ్ అని రాస్తారు మీరు. మరి ఈరోజు హిందూ ముస్లిం బాయ్ అని ఫ్లెక్సీలు రాసిన ముస్లింలు ఈరోజు మా తరుణ్ చచ్చిపోయింది కదా ఢిల్లీలో మీ వల్ల. చలో మా తరుణ్ శాంతి ర్యాలీలు చేయండి. మా తరుణ్ హత్యను ఖండించుర్రి. మీ ఇస్లాంలో ఇలా చంపాలని రాసి ఉందా? మీ ఇస్లాంలో ఇలా హత్య చేయాలి, హోలీ రంగు పడితే చంపాలి హిందువులని మీ ఇస్లాంలో రాసిర్రా? మీ అల్లా దాన్ని సమర్థిస్తాడా? ఇతరులను చంపాలని, ఇతర మతస్థులను చంపాలని, ఇతర మతస్థుల పండుగలను అగౌరవపరచాలని మీ ఇస్లాంలో రాసి ఉన్నదా? మీ పండుగలు వస్తే మేము ఎంత సహకరిస్తాం. మీ పండుగలకు మేము ఇఫ్తార్ విందులు ఇస్తాం. మిమ్మల్ని గౌరవిస్తాం మేము. కానీ మా పండుగలు వస్తే మాత్రం మీరు చంపాలి మమ్మల్ని. ఇదేనారా సోదరభావం? ఇదేనారా హిందూ ముస్లిం బాయ్? ఆ 25 ఏళ్ల బిడ్డ చచ్చిపోయినరా ఢిల్లీలో. ఆ కుటుంబానికి ఆ తల్లిదండ్రుల గర్భకోశ ఎవరు తీర్చాలి? ఆ తల్లిదండ్రులకి అండగా ఎవరు ఉండాలా? రేపు 25 ఏళ్ల బిడ్డ చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు వాళ్ళు చచ్చేదాకా కూడా వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా మీకు? ఆ కొడుకు చచ్చిపోతే
అరే రంగు పడితే చంపేస్తారా? వచ్చి కూర్చుని మాట్లాడుకొని ఆ పరిస్థితి చక్కబడుతుంది. అది లేదా? మా మీద పడి బతకాలి, మా పండగలు వస్తే బతకాలి, కానీ మా పండగలు మేము చేసుకునే పరిస్థితి లేదు ఈ రోజులలో. దీనికి ఉన్న పార్టీలకు ఖచ్చితంగా కూడా దీన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్పందించాలి. ప్రతి రాజకీయ పార్టీలు ఉన్న అందరు కార్యకర్తలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఖండించండి. హిందువుల పండగలకు ఈ దేశంలో హిందువులు జరుపుకోలేని పరిస్థితికి వచ్చింది. మీరు ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? మన పండగలను మనం చేసుకుంటే చంపుతారు మనల్ని. ఇతర పార్టీలో ఉన్న కార్యకర్తలారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఎటుపోతుంది మన దేశం? మనం ఏదో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? మనం దుబాయ్లోనే మన పండుగలను ఘనంగా జరుపుకుంటున్నాం. అక్కడ మనకి ఇలాంటి పరిస్థితి లేదు. మనం ఇతర దేశాలు జరుపుకున్నాం ఘనంగా, కానీ ఈ దేశంలోనే మన దుర్మార్గులు, మనం ఈ దేశంలో ఉన్న ఉగ్రముఖాలతోనే మనం ఫైట్ చేసే పరిస్థితికి మనం వచ్చినాం. మనం పక్క దేశంలో పక్క దేశం మనం ఫైట్ చేయగలుగుతాం, కానీ ఇక్కడ ఈ ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేట. మరి ఇలాంటి దొంగలను ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు ఉన్న హిందువులు అందరూ కూడా ఐక్యమైతేనే మరి ఈ దొంగలను ఎదుర్కోగలం. రేపటి తరం మన తరాల పిల్లలకు కూడా ఈ దేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చాలన్నా, స్వేచ్ఛగా మన తరాల పిల్లలు పండుగలు జరుపుకోవాలన్నా అన్ని పార్టీలలో ఉన్న హిందువులు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చి నా కొడుకుల్ని, ఎవడైతే మనల్ని వ్యతిరేకిస్తాడో నా కొడుకుల్ని ఉరికిస్తేనే రేపటి తరంలో మన పిల్లలు స్వేచ్ఛగా బతకగలుగుతారు. ఫ్రెండ్స్, నేను తప్పుగా మాట్లాడినా మీకు నిజం అనిపించిందా, తప్పు అనిపించిందా కామెంట్ రూపంలో తెలియజేయండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.